సో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదనే విధంగా కొంతమంది అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి మన రూట్ మార్చడానికి కొంతమంది అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సో మనకిప్పుడు మీరు అడిగినట్టుగా ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళారు. సో తను పర్సనాలిటీ గురించి ట్రోల్ చేస్తారు అని అంటున్నారు కదా. సో ట్రోల్ చేసిన వాళ్ళందరికీ కూడా తమ్ముడు మూవీ ఒకసారి చూపిద్దాం, మళ్ళీ ఒకసారి థియేటర్లో వేయించి అందరినీ ట్రోలర్స్ ఎవరైతే చేసారో వాళ్ళందరూ ఒకసారి తెచ్చి కూర్చోబెట్టి ఆ మూవీ చూపిద్దాం ఒకసారి. ఇంకోటి రీసెంట్గా మనకి హరిహర వీరమల్లులో ఒక చిన్న గ్లిమ్స్ వదిలేరు. తను స్టిక్ పట్టుకొని అంత హెవీ బాడీతో లేచి ఒక పంచ్ అంత మీరు అందరు చూసే ఉంటారు కదా. ఆ ట్రోలర్స్కి అదంతా కనిపించలేదు అనుకుంటా. మళ్ళీ ఒకసారి షేర్ చేద్దాం అందరికీ కూడా. చెప్పండి. అంటే ఆయన ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ, ఎంతోమంది హెల్ప్ చేసినప్పటికీ కూడా ఈ విధంగా అక్కడ పుణ్యస్నానం చేయడానికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బాడీ షేమింగ్ చేయడము, తన గురించి వ్యతిరేకంగా మారడం కరెక్టే అంటారా? అంటే మిగతా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకోవట్లేదేమో, మరి పూజలు చేసుకుంటలేరేమో, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వెళ్తూ ఇక్కడ ఏ దేవుని మొక్కుతున్నారో, మరి ఎట్లా సాంప్రదాయం అంతా మర్చిపోయినట్టున్నారు వాళ్ళందరూ. సో ఇట్లనైనా సరే చూసి నేర్చుకోండి అని చెప్దామని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంకో రకంగా తీసుకుంటున్నారు అనమాట. సో ఇంకొకటి బ్రో, రీసెంట్ గా వల్లభనేని వంశీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్ని రోజుల పాటు ఎక్కడ మాట్లాడినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది. అయితే ఈసారి ఎక్కడ కూడా ఆయన పేరు తీయలేదు. సో మరి ఈసారి ఏమన్నా రూట్ మార్చాడా, ఆయనతోనే మన స్నేహం కోసం ట్రై చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? సో లేదండి, దాని గురించి నాకు తెలియదు, నేను ఇంకా వినలేదు కూడా.